Novels Changing the Way World Eats by Tenali Double Horse. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకి ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి పితృపక్షాలు అని చెప్పి, మహాలయ పక్షాలు అని చెప్పి, పితృదేవతలకు మనం ఏదైనా కృతజ్ఞత తెలుపుకునే విధానం ఉంటే ఆచరించే ఈ రోజులు వస్తూ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో మనం పితృదేవతలకి ఏ రకంగా ఆరాధన చేయాలి? ఈ మధ్యకాలంలో వింటున్నాము, దేవతలకు సమానంగా పితృదేవతలు కూడా. ఇంకా ఏమన్నా అంటే దేవతలన్నా చిన్న చిన్న దానికి అనుగ్రహిస్తారేమో, మన పైన కోపం తెచ్చుకోరేమో, కానీ పితృదేవతల విషయంలో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది శాపంగా మారుతుంది, ఇలా చెప్తూ ఉన్నారు. మరి అటువంటి శాపాలకు గురి కాకుండా వాళ్ళకి ఈ రోజుల్లో ఏం చెయ్యొచ్చు? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు పితృపక్షములు అంటారు. అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి మాసం. అయితే ఈ పితృపక్షాలలో ఆచరించేటటువంటి వ్యవహారాదులు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడము, అలాగే ఈ సంవత్సర కాలంలో కానీ లేదా గతించిన సంవత్సర కాలంలో కానీ పితృదేవతలకు అర్ఘ్యప్రదానాదులు చేయడము. పితృపక్షాలలో కేవలం పితృదేవతలకు అంటే రక్త సంబంధీకులకే కాదు, ఎవ్వరికైనా సరే, అంటే నీ స్నేహితులకు కావచ్చు, లేదా నీ తోబుట్టులోకి కావచ్చు, లేదా నీ కుటుంబంలో గతించిన ఎవ్వరికైనా కావచ్చు, అంటే అర్ఘ్యములు వదిలేటటువంటి, తిలతర్పణాలు వదిలేటటువంటివి గొప్పనైనటువంటి విషయాలు ఈ పితృపక్షాలలో మాత్రమే వర్తిస్తాయి. మిగతా సమయాల్లో కేవలం నీ రక్త సంహితలు, నీ కుటుంబ సభ్యులు, నీ గోత్రీకులకు మాత్రమే నువ్వు కర్మాది క్రతువులు ఆచరించవచ్చు. కానీ పితృపక్షాలలో ఎవ్వరికైనా కర్మను ఆచరించేటటువంటి గొప్పనైనటువంటి పద్ధతి ఈ పితృపక్షాలలోనే ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ పితృపక్షాలలో తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి, ఇక్కడ పితృ అన్నదానికి అర్థం ఏంటంటే కేవలం తండ్రే రాడు, గతించిన ఎవరైనా, స్త్రీ పురుషుల్లో ఎవరైనా రావచ్చు. ఓకే, అందులో ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. పితృదేవతలు అన్నదానికి అర్థము గతించిన వారు ఎవరైనా కావచ్చు, వాళ్లకు వాళ్ళ పేరు మీదుగా చేసే దాన ధర్మాలు కావచ్చు, వాళ్ళ పేరు మీదుగా ఆచరించేటటువంటి పుణ్యమైనటువంటి పనులు కావచ్చు. ఈ 15 రోజులు నువ్వు ఏ క్రతువులైతే పుణ్యం కోసం ఆరాధిస్తావో ఆ పుణ్య ఫలితం అంతా కూడా పితృదేవతలకు చెంది వాళ్ళు ఉత్తమ లోకాలు, అంటే ఇక పూర్తిగా విముక్తి పొందేటటువంటి కాలం. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, కోరికలు తీరకుండా చనిపోయినటువంటి వాళ్ళు, హఠాత్తుగా మరణించినటువంటి వాళ్ళు, లేదా మధ్య వయసులోనే మరణించినటువంటి వాళ్ళు, పుట్టుకతోనే మరణించినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ అనేటటువంటిది ఘోషిస్తూ ఉంటుంది. వాళ్ళు వాయు రూపకంగా సంచరిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ పితృపక్షాలలో చేసేటటువంటి కర్మాది క్రతువులు, దాన ధర్మాదులు ఇవన్నీ కూడా వాళ్లకు శాశ్వతమైనటువంటి విముక్తిని కలిగించేటటువంటి రోజులు. అందుకే ఈ యొక్క పితృపక్షాలలో చేసే ఏ పుణ్యమైనటువంటి క్రతువుకు కూడా పితృదేవతలు సంతోషం చెంది వాళ్ళు విముక్తి వెళ్ళేటటువంటి సమయంలో, అంటే విముక్తి పొందేటటువంటి సమయంలో తప్పకుండా మనకు మంచి చేసి వెళతారు, మనకు వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మన మీద కలుగుతాయి అనేటటువంటిదే ఈ పితృపక్షాలలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే ఈ పితృపక్షాల్లో ముఖ్యంగా పూజించేటటువంటి దేవతలు యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అలాగే విష్ణుమూర్తి, శివుడు. ఈ నలుగురి ఆరాధన చేసుకోవాలి అని శాస్త్రం చెప్పింది. మామూలుగా యమధర్మరాజు పూజలు అంటేనే చాలా వింతగా చూస్తారు, కానీ యమధర్మరాజుని కూడా పూజించేటటువంటి గొప్పనైనటువంటి రోజు ఈ యొక్క పితృపక్షాల్లో చిత్రగుప్తుని కూడా పూజించాలి అట. ఎందుకు? అంటే ఈ పితృపక్షాల్లో కొంతమంది చిత్రగుప్తుని యొక్క నోములు కూడా చేస్తూ ఉంటారు, యమధర్మరాజు పూజలు కూడా చేస్తుంటారు. వీలైతే యమధర్మరాజు యొక్క ఆలయాలు ఉంటే గనక అక్కడికి వెళ్ళి తప్పకుండా ఒక రోజు నిద్ర చేసి రావాలి. దగ్గరలో ఎక్కడ లేవనుకుంటా కదా యమధర్మరాజు యొక్క ఆలయము ఒక ధర్మపురి క్షేత్రంలోనే మనకు కనిపిస్తుంది. ధర్మపురి క్షేత్రంలో మనకు ఎంట్రన్స్ వెళ్ళగానే యమధర్మరాజు యొక్క ఆలయం దాటిన తర్వాత గర్భాలయంలోకి ప్రవేశిస్తాము. అక్కడికి వెళ్ళి ఆ యమధర్మరాజు యొక్క ఆలయంలో ఒక అఖండ దీపం ఉంటుంది. అది 365 రోజులు నాన్ స్టాప్గా వెలుగుతూనే ఉంటుంది. ఆ అఖండ దీపంలో చిన్న మనకు కొద్దిగా ఆయిల్ ఇస్తారు, దాంట్లో పోస్తే మనకు కొన్ని పాపాలు
తగ్గిస్తాడు అని ఇక్కడ శాస్త్రవచనం అట. కానీ మామూలుగా యమధర్మరాజు అంటే ప్రాణాలు తీసుకెళ్లే అతను మాత్రమే అనే భావనలో ఉంటాం కాబట్టి ఆయన ఆలయానికి నార్మల్ గా కూడా వెళ్ళొచ్చా, వెళ్ళినా తప్పకుండా. పూజించొచ్చా? ఆయన అష్టదిక్పాలకుల్లో ఒకటి. దిక్పాలక దేవతల్లో ఆయనకు ఒక సంతతి సంతరించుకుంది. అలాగే యమధర్మరాజు ప్రాణాలు తీసుకువెళ్తాడు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది అతని కర్తవ్యం. ఇప్పుడు ఒక పోలీస్ యంత్రాంగంలో ఉన్నాడు, కొడుతున్నాడు అని అంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా దండిస్తారు, అది ఆయన కర్తవ్యం. అలాగే యమధర్మరాజు కూడా తప్పు చేసినప్పుడు నీ ఆయువు తీరినప్పుడు ఆయన కర్తవ్యం ఏంటి, ఆయువు అయిపోయినప్పుడు తప్పకుండా ఆయువు ప్రమాణాన్ని తీసుకొని వెళ్ళేటటువంటి వాడు యమధర్మరాజు. దాంట్లో తప్పేం లేదు. అంత మాత్రాన అతను చెడ్డవాడు, ఇతడు ప్రాణాలను తీసుకొని వెళతాడు అనేటటువంటిది మూర్ఖత్వం. అది శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి వారు, అవగాహన లేనటువంటి వాళ్ళు చెప్తారు తప్ప. యమధర్మరాజు కూడా అష్టదిక్పాలకులలో ఒకడు, దేవతలతో సరిసమానంగా పూజలు అందుకునేవాడు ఒకడు. కాకపోతే ఆయన నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేసరికి ఆయనను ప్రాణాలు హరించుకుపోయేటటువంటి వాడు అని చెప్పేసి భయపెట్టి మళ్ళీ పూజనీయంగా ఆలయాలు కూడా ఎక్కడ ఉండవు. ఒక ఉన్నటువంటి ఆలయం అంటే ఇలాంటి గొప్ప గొప్ప వారి యొక్క ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. అలా ఆలయాలు ఉన్నటువంటి వాళ్ళు యమధర్మరాజు ఆలయం ధర్మపురి క్షేత్రంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా పూజించుకోవచ్చు. అందులో చిత్రగుప్తుని ఈ భాద్రపద మాసంలో పూజించడం ఆరాధించడం వల్ల మనం చేసినటువంటి పాపాలను కొద్దిగా తగ్గిస్తాడు అని శాస్త్రం. పురాణాల్లో చెప్పిన మాట అది ఎంతవరకు నిజమనేటటువంటిది ఆ భగవంతుడికి ఎరుక కనుక అది చిత్రగుప్తుడి యొక్క నోములు చేసిన ఈ భాద్రపద మాసంలో యమధర్మరాజు చిత్రగుప్తుని పూజించిన కొన్ని పాపాలు మనకు అంటగట్టకుండా ఆయు ప్రమాణాన్ని కూడా పెంచేటటువంటి అవకాశము ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు చేసినా పుణ్య ఫలితం కలుగుతుంది, మగవాళ్ళు ఆలయాలకు వెళ్ళినా పుణ్య ఫలితం కలుగుతుంది. నోములు వ్రతాలు ఇవి ఆడవాళ్ళకే సంతరించుకుంది కాబట్టి మగవాళ్ళు చేయలేరు కాబట్టి ఆడవాళ్ళు చేసిన ఇంట్లో ముత్తైదులు స్త్రీలు భార్యలు చేసిన కొంత పుణ్య ఫలితం భర్తలకు కూడా లభిస్తుంది, కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దాని ద్వారా పితృపక్షాలలో ఉన్నటువంటి మన పెద్దలు గతించినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ నరకంలో ఉంటే శిక్షలు రద్దు చేసి వాళ్ళకు పుణ్యలోకాలను ప్రసాదించేటటువంటి అవకాశం కూడా ఈ భాద్రపద మాసంలో ఏర్పడుతుంది. అందుకే భాద్రపద మాసంలో చేసే పితృపక్షాలు ఏవైతే ఉన్నాయో మన పితృదేవతలకు ఉత్తమ లోకాలకు మనము తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాము. అలా తీసుకువెళ్ళడం ఇక వాళ్ళ దశ ముగిసింది, ఇక పితృదేవతలు అందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారంటే మన బంధం తెగిపోతుంది. ఇక వాళ్లకు మనకు సంబంధం ఉండదు. మళ్ళీ ఆ ఆత్మ సోల్ అనేటటువంటిది వేరే రూపాంతరం చెందుతూ ఉంటుంది. అది ఉన్నంత వరకు, వాయు రూపంలో ఉన్నంత వరకు తప్పకుండా మన మీద ఒక కన్ను వేసి పెడుతుంది, మనల్ని ఒక కంటికి రెప్పలా మనల్ని చూస్తూ ఉంటుంది. దాన్ని మనం తెంచుకోవాలి అంటే కనుక ఈ పితృపక్షాల్లో వాళ్లకు చేయవలసినటువంటి విధానాలు అన్నీ చేస్తే తప్పకుండా వాళ్ళ పుణ్య ఫలితం శాశ్వతంగా మనకు ముట్టి వాళ్ళు విముక్తిని పొందేటటువంటి గొప్పైన రోజులు ఈ పితృపక్షాలు. ఇప్పుడు ఒకవేళ ఈ పితృపక్షాలు ఆచరించాలంటే ఖచ్చితంగా ఈ పితృదేవత ఆరాధన 15 రోజులు చేయాల్సిందేనా, లేదంటే కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు ప్రాంతీయ ఆచారం ఏంటో అమావాస్య ఒక్క రోజైనా ఆచరించవచ్చు అని చెప్పి. ఇది 15 రోజుల పాటు చెయ్యలేనటువంటి వారు చిట్ట చివరి రోజున చేసేటటువంటి క్రతువులు కొన్ని ఉంటాయి. చిట్ట చివరి రోజులు ఏంటి, వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ పెట్టి వాళ్ళ పేరు మీద వాళ్ళు స్వయంగా వచ్చి తినలేరు కాబట్టి భగవంతునికి అలాగే భక్తునికి మధ్యలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు కాబట్టి ఒకవేళ ఆ అర్చకులకు ఈ స్వయం పాక దానం ఇవ్వడం వల్ల వాళ్ళకు ఈ పుణ్య ఫలితం అంతా కూడా వాళ్ళకు చెందుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో మనకి ఇచ్చేటటువంటి దాన ధర్మాలు వాళ్ళకు పుణ్యాన్ని కలిగించి వాళ్ళకు విముక్తి కలిగిస్తాయి కాబట్టి చేసుకోవచ్చు. లేదు ఈ పితృపక్షాలలో మరణించినటువంటి వాళ్ళు గతించినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళు పర్టికులర్గా ఈ పితృపక్షాల్లో చనిపోతే పర్టికులర్గా ఆ రోజును పెట్టుకుంటారు. మామూలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో 15 రోజులు ఏదో ఒక రోజు నువ్వు ఆచరించుకోవచ్చు. దాని పర్టికులర్ ఈ రోజే ఆచరిస్తానని కాదు, నువ్వు ఏ రోజైతే ఆ రోజు. ఇక చిట్ట చివరి రోజు ఏంటి, అమావాస్య. కాబట్టి ఈ 15 రోజులు కుదరకపోతే చిట్ట చివరి రోజు అమావాస్య రోజు అయినా సరే నువ్వు పితృదేవతలకు సమర్పించేటటువంటి వస్తువులన్నీ కూడా బ్రాహ్మణుడు సమర్పించడం, దానం ఇవ్వడం ద్వారా ఆ పుణ్య ఫలితం పితృదేవతలకు ముట్టి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ దాన ధర్మాలు చేయమని చెప్పి శాస్త్రం చెప్తుందండి. ధన్యవాదాలు గురువు. శ్రీమాన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.